వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన అమానుష్య ఘటన జగిత్యాల జిల్లా కల్లెడలో జరిగింది. తమ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే 25,000 రూపాయలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలియజేశారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణను నిరసిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులం కట్టుబాట్ల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. నన్ను విషయం ఏం చెప్పాలి కదా అని మేము పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు, ఈ కులంలో వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసిరు సార్. తీసేసినాక మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చారు. దప్పు దాటిచ్చినాక మాకు అప్పుడు అర్థమైంది, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇట్లా ఎందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పేమని దాటేసేస్తారు. వీళ్ళతోని 4గురితోని మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాతు ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి మాదే సార్. మేము ఆడికి పోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు, మనం చూసి ముఖం సాటేసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కుల బహిష్కరణ చేసిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? పోలీసులు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కుల పెద్దలను పిలిచి మాట్లాడుతున్నట్లు మనకు సమాచారం అందింది. అయితే వాస్తవానికి వినాయక నిర్వాహకులు ఈ గణపతి చందా విషయంలో ఇంటికి వచ్చి అడిగితే బాగుండేది, కానీ ఇంటికి రాకుండా తమకు నేరుగా సమాచారం లేకుండా కేవలం వాట్సాప్ గ్రూప్ లో గణపతి చందా ఇవ్వాలంటూ మెసేజ్ పెట్టారు. దాన్ని మేము చూడలేదు, సో చూడకుండా మమ్మల్ని ఎవరు అడగలేదు కాబట్టి సో మేము ఇవ్వలేదు అంతే తప్ప వేరే ఇంకో కారణం కాదు. సో కేవలం వేరే కారణాల రీత్యా తమను కుల బహిష్కరణ చేశారు. ఒకవేళ గణపతి దగ్గరికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిన 1,100-1,100 రూపాయలు చెల్లించి కొట్టాలి, లేదా కుల బహిష్కరణకు గురైన బాధితులతో ఎవరైనా మాట్లాడితే వారికి 25,000 రూపాయల జరిమానా చెల్లించాలి, ఫైన్ కట్టాలి అంటూ కూడా కుల పెద్దలు కొన్ని కండిషన్లు పెట్టినట్లు బాధితులు వాపోయారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుల పెద్దలను పిలిచి మాట్లాడి మందలించి పంపించే అవకాశం కూడా ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.